తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది, దొరికినంత దోచుకుందాం అనే టైప్ కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుంది. హామీల అమలులో కూడా ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. అలాగే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెయ్యని ఎన్నో సమస్యలను తీరుస్తున్నారు. రాష్ట్రంలో పేదలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట గ్రామాల్లో సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అధికారులు. ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జరుగుతున్న సభలకు కలెక్టర్ స్థాయి అధికారులు సైతం హాజరవుతున్నారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 12,789 గ్రామాలకు గాను 3,400 గ్రామ సభలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామ సభల్లో పలువురు గ్రామస్తులు పేర్లు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కానీ వారికి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని స్టాంప్ వేసి మరీ ప్రచారం చేస్తోంది. అది వ్యతిరేకత అని బీఆర్ఎస్ అనుకుంటోంది. నిజానికి అలా చెబుతుంది, కానీ గ్రామ సభల్లో వచ్చిన స్పందన బీఆర్ఎస్ పెద్దల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుందని అనుకోవచ్చు. ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో చేస్తుందని నమ్మకం ఉండడంతోనే అంతమంది వచ్చి తమకు పథకాలు రావాలని, తాము అర్హులమని వాదిస్తున్నారు. ఇలాంటి నమ్మకం ప్రభుత్వంపై ఉండటం కంటే కావాల్సింది ఏముంది? తెలంగాణ ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అలాంటి సమయంలో ప్రజలు ఇంత స్పందన వ్యక్తం చేయడం చిన్న విషయం కాదు. పథకాల లబ్ధిదారుల కోసం గ్రామ సభలు లేదా వార్డు సభలు పెడితే తమకు రాలేదని ఖచ్చితంగా కొంతమంది వస్తారు, అందులో సందేహం ఉండదు. ఆ మాత్రం తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టదు. కానీ లక్ష్యం వేరు. అది తమ ప్రభుత్వం ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో అందరికీ తెలియచెప్పడంతో పాటుగా తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారని, బీఆర్ఎస్ ప్రచారాన్ని నమ్మడం లేదని నిరూపించడం లక్ష్యంగా వీటిని నిర్వహించారు. ప్రజా భాగస్వామ్యాన్ని మించిన రాజకీయ వ్యూహం మరొకటి ఉండదు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు ఇలా మూకుమ్మడి గ్రామ సభలు నిర్వహించినా కొంతమందితో తూతూ మంత్రంగా నడిపించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అని ప్రచారం చేసుకుని సంతృప్తి పడడం తప్ప లోతుగా ఆలోచిస్తే తామే బావిలో ఉన్నామని బీఆర్ఎస్ నేతలకు అర్థమవ్వాలి. రేవంత్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ కు కావలసినంత ప్రచారం చేస్తూ పోవడమే తప్ప గులాబీ పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదు.